మధుశ్రీ అనే మహిళ తాను చనిపోతూ మరో నలుగురికి పునర్జన్మనిచ్చి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. జంగారెడ్డిగూడెంకు చెందిన మధుశ్రీ ఈ నెల 13వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఈ నెల 13వ తేదీన గుంటూరు కిమ్స్ శిఖరా హాస్పిటల్కు తెచ్చారు. ఆత్మహత్యాయత్నం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతినడంతో న్యూరాలజిస్ట్ ప్రదీప్ కుమార్ రెడ్డి, న్యూరోసర్జన్ డాక్టర్ లక్ష్మణ్ పర్యవేక్షణ చికిత్స అందించిన మధుశ్రీ కోలుకోలేదు. చికిత్సకు స్పందించడం లేదని కుటుంబ సభ్యులకు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. మహిళా కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి వివరించారు. కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అవయవదానం చేసేందుకు అంగీకరించారు. ఈ నెల 16వ తేదీన బ్రెయిన్ డెడ్గా నిర్ధారించి ఊపిరితిత్తులు అపోలో కాలేయం, ఒక కిడ్నీ గుంటూరు కిమ్స్ శిఖరా ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగులకు, మరో కిడ్నీ విజయవాడలోని ఆసుపత్రికి తరలించి రోగులకు అమర్చి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఇలాంటి క్షణం, ఈ పెద్ద డిసిజన్ అనేది మానవపరంగా చాలా పెద్ద డిసిజన్ తీసుకున్నారు. మీ ఒక కుటుంబ ధైర్యంతో 4 ప్రాణాలు కాపాడుతున్నాం. చాలా పెద్ద డిసిజన్. తన ఆత్మకు శాంతి దొరకాలనే ఒక ప్రార్థనతో మీ అందరికీ దండం. నిజంగా ఒక చాలా గ్రేట్ డిసిజన్. మీ పాప నలుగురిలో బతికే ఉంది. మీ పాప చనిపోలేదు. మీరు అలా చనిపోయారని అనుకోవద్దు. మీ పాప అందరిలో బతికే ఉంది. మీ పాప జీవించే ఉంది అనుకోండి. మీరు అలా బాధపడద్దు. పాప మన ముందు లేకపోయినా పాప నలుగురిలో బతికే ఉంది. దయచేసి అందరూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.